హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన సుధా మేడం బెంగళూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ సప్త చిరంజీవులు. మాస్టర్స్, ఇది రెండో సెక్షన్, మొదటి సెక్షన్ అయిపోయింది. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల మేడం గారికి నా శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే నాకు ధ్యానాన్ని పరిచయం చేసినటువంటి నా ధ్యాన గురువు ప్రేమ్నాథ్ సార్కి నా శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫర్ యూ మీకోసం ఛానల్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏదైతే అందరము మనం పాటిస్తున్నామో ధ్యాన ప్రచారం ముఖ్యము అని చెప్పేసి మనకి పత్రి సార్ చెప్పారు. సో ఆ బాటలో మీతో పాటు నాకు కూడా కలిసే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్, మనం ఆల్రెడీ సప్త చిరంజీవుల గురించి ఆల్రెడీ 3 మెంబర్స్ గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. సో ఆ రోజు మనకి టైం కన్స్ట్రైంట్ వల్ల స్టాప్ చేయాల్సి వచ్చింది. సో దాన్ని ఈ రోజు మళ్ళీ కంటిన్యూ చేద్దాం మాస్టర్స్. ముందుగా సప్త చిరంజీవుల్లో మనము తెలుసుకున్నటువంటిది కలికి భగవానుడు గురించి. సో కలికి భగవానుడే కానీ రాక్షసుడు కాదు. ఇక్కడ మనలో ఉన్నటువంటి చెడుని అంతం చెయ్యడానికి ఆయన మళ్ళీ ఇక్కడికి భూమి మీదికి వస్తాను అని చెప్పారే కానీ ఎవరిని హింసించడానికో ఎవరిని చంపడానికో ఇక్కడికి ఈ భూమి మీదికి వస్తాను అని చెప్పలేదు ఆయన. సో ఆ యొక్క నిజాలని సరి అయినటువంటి అర్థాన్ని పరమార్థాన్ని తెలుసుకునే అవకాశం మనకి ఛానల్ ద్వారా లభించింది. సో దాని గురించి ఇంకా కొంచెం డీటెయిల్డ్ గా తెలుసుకుందాము. సో ముందుగా మనం తెలుసుకున్నది అశ్వత్థామ గురించి. సో ఎప్పుడైతే ఎక్కడైతే మార్పు అన్నది రావాలి, ఎక్కడైతే హింసాత్మకమైనటువంటి ఘటనలు జరుగుతూ ఉంటాయో అక్కడ చేంజెస్ కోసము అశ్వత్థామ చిరంజీవత్వాన్ని పొంది అక్కడ ఆ మార్పు కోసం ఆయన ప్రయత్నం ఈ భూమి మీద చేస్తూనే ఉన్నారు. సో ఇంకా 3000 years గా ఆయన ఇప్పటికీ ఇంకా సశరీరంగానే ఈ భూమి మీద ఉన్నారు. సో ఆయనకు ఆ చిరంజీవత్వం లభించింది. అలాగే బలి చక్రవర్తి, సో ఆయన కూడా అతనికి వచ్చింది శాపం కాదనమాట, వరం. పాతాళ లోకంలో ఆయనకి రాజుగా పదవిని అందించారు. సో ఆయన కూడా అక్కడ ఉన్నటువంటి చీకటిని పరద్రోలి వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నము చేస్తూనే ఉన్నారు. సో అందుకే ఆయనకి కూడా చిరంజీవత్వము అన్నది లభించింది. అలాగే వ్యాసుడు వేదాలను మనము ఈ మానవాళికి ఈ భూమి మీద మనం ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, చట్టబద్ధంగా మనం ఎలా జీవించాలి అని లీగల్ ఇష్యూస్, ఇల్లీగల్ ఇష్యూస్ ఇవన్నిటినీ కూడాను డీటెయిల్డ్ గా మన వే ఆఫ్ లివింగ్, మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అన్న విషయాన్ని మనకు అర్థమయ్యే విధంగా వేదాలను విభజించి ఆ విభజించిన ఆ చాప్టర్స్ లో కూడాను మళ్ళీ చిన్న చిన్న చాప్టర్స్ గా చేసి మనకు అర్థమయ్యే విధంగా మనకు అందించారు. అందుకే ఆయనకి వేదవ్యాసుడు అన్న పేరు వచ్చింది. అలాగే ఆయనకి చిరంజీవత్వం లభించింది. ఎందుకంటే ఈ ప్రపంచానికి, ఈ మానవాళికి అందరికీ కూడాను జ్ఞానబోధ, ధర్మబోధ అన్నది చేస్తూనే ఉండాలి అన్న ఉద్దేశానికి ఆయనకి చిరంజీవత్వం లభించింది. అలాగే మిగిలిన నలుగురు గురించి తెలుసుకుందాం. వాళ్ళు పరశురాముడు, ఇంకొకరు ఆంజనేయ స్వామి, ఇంకొకరు విభీషణుడు, ఇంకొకరు కృపాచార్య. సో ముందుగా పరశురాముని గురించి తెలుసుకుందాం. పరశురాముని తండ్రిని ఒక రాజు, ఒక చక్రవర్తి అన్యాయంగా చంపేశాడు అన్న కోపంతో ఈ భూమి మీద రాజవంశం అన్నదే ఉండకూడదు, రాజులు అనేవారే ఉండకూడదు అని చెప్పేసి ఆయన ప్రతి ఒక్క రాజుని వెతికి 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 మరి మొత్తం రాజులని నాశనం చేసేశారు. అంతటి కోపోద్రిక్తుడైనటువంటి ఒక పరశురాముడు. ఆయన కూడాను శ్రీమన్నారాయణుని అవతారమే అని చెప్పి మనం భావిస్తాము. నారాయణుడే మళ్ళీ పరశురామ అవతారం తీసుకొని వచ్చారు అని కూడా చాలా మంది నమ్ముతూ ఉన్నారు.
సో ఎప్పుడైతే ఒక చెడు అన్నది ఇక్కడ సృష్టింపబడిందో, ఎప్పుడైతే ఒక అహంకారము అన్నది ఎక్కువయ్యి నాశనాన్ని చెయ్యడం అన్నది జరిగిందో, అలాంటి టైంలో పరశురాముడు వెలుస్తాడు. పరశురాముడు భగవానుడు దిగివస్తాడు. వచ్చి ఎక్కడైతే అధర్మం జరుగుతుందో, ఎక్కడైతే అన్యాయం జరుగుతా ఉందో, ఎక్కడైతే అహంకారంతో తప్పులు చేస్తూ ఉన్నారో, క్రైమ్, కరప్షన్ ఇలా ఏది ఉన్నా సరే దాన్ని సరిచేయడానికి పరశురాముడు మళ్ళీ వస్తాడు. సో, అటువంటి పరశురాముడు ఏదైతే ఒక మానవాళికి మంచి జరగాలి అన్న ఉద్దేశంతో ఆయన చేసినటువంటి ఆ ప్రక్రియకి ఆయనకి కూడాను చిరంజీవత్వం లభించింది. ఇక్కడ శ్రీమన్నారాయణుడు ఏమని కోరుకున్నాడంటే, నేను మళ్ళీ కల్కి అవతారంలో కలియుగంలో మళ్ళీ పుడతాను. అప్పుడు అక్కడ నేను చేయాల్సినటువంటి కార్యానికి మీరు కావాలి అని చెప్పి కోరుకున్నారట. సో, అటువంటి పరశురాముడు గంటగొడ్డలి పట్టుకొని వచ్చాడు అంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకా అన్యాయం అన్నది ఈ భూమి మీద నిలవదు. ఆ హామీ ఆయన అప్పుడు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇస్తున్నారు. ఎంతటి పవర్‌ఫుల్ అంటే రామునికి ఆహ్, వివాహం జరిగిన తర్వాత పరశురాముడొస్తాడు. శివ ధనుస్సుని ఎవరు విరగ్గొట్టారు? అంతటి తప్పు ఎవరు చేశారని కోపంతో వస్తే, ఎదురుగా శ్రీరాముడు శిరస్సు వంచి నమస్కరించి, "నేను చేయలేదు స్వామి. అది పొరపాటుగా నా చేతిలో విరిగింది తప్ప, నేను తప్పు చేయలేదు" అని వినమ్రతతో అక్కడ సరెండర్‌తో చెప్పేశారు. రాముడికి తెలుసు ఆయనే శ్రీమన్నారాయణుడని. కానీ పరశురాముని ముందర ఆయన కూడా సరెండర్ అయిపోయి తను చేసిన దాన్ని యాక్సెప్ట్ చేస్తూ చాలా వినమ్రతతో అక్కడ చెప్పారు. అప్పుడు పరశురాముడికి అర్థమైంది. ఓహ్! ఈయన చిన్న బాలుడు కాదు, రాముడు కాదు, శ్రీమన్నారాయణుడే ఇక్కడికొచ్చారు. సో, వాళ్ళు ఏదైనా చేశారు అంటే దాంట్లో ఏదో ఒక కార్యము దాగి ఉంటది. కార్యకారణ జన్ములు అని అంటారు కదా! సో, ఏదో కారణం చేతనే ఇక్కడ వాళ్ళు వచ్చారు అని చెప్పేసి ఆయన పరశురాముడి యొక్క కోపము అలా తగ్గిపోయింది. రాజవంశులందరూ చనిపోయారని చెప్తున్నారు కదా! అందరిని నరికేశారన్నారు. మరి దశరథ మహారాజు, జనక మహారాజు వీళ్ళందరూ ఎలా బతుకున్నారు అంటే, ఇక్కడే మీకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరైతే అహంకారంతో చెడు అన్నది చేస్తున్నారో వాళ్ళకే ఆయన అంతమొందించారు తప్ప మంచిని కాదు. దశరథ మహారాజు, జనక మహారాజు వీళ్ళందరూ కూడాను ఎన్నో మంచి మంచి కార్యాలు చేశారు. అందులో కొందరు గోశాలల్లో వెళ్లి దాక్కొని బతికిన వాళ్ళు కూడాను ఉన్నారు. అంటే రాజవంశస్థులు ఉన్నారు. కానీ ఒక గండ్రగొడ్డలికి ఏం తెలుస్తుంది? దానికేముంటది? అది అందరిని నరుక్కుంటా పోతుంది కదా! అంటే హుహు. ఎక్కడైతే చెడు ఉంటదో అది మాత్రమే జరుగుతుంది. అందుకే ఇంకా కొంతమంది రాజులు అప్పటికి బతికి ఉన్నారు. మళ్ళీ ఈ భూమిని వాళ్ళు పాలించడము, మంచి చేయడము అన్నది కూడా జరిగింది. ఇప్పుడు చూడండి ఆహ్, ఆహ్, భూపాల్‌లో గ్యాస్ ప్రాబ్లమ్ అయ్యి అప్పుడు బ్లాస్ట్ అయ్యింది. అంత గ్యాస్ ప్రాబ్లమ్‌లో ఎంతో మంది మొత్తం అలా నాశనం అయిపోయారు. కానీ ఒక్క ఫ్యామిలీ మాత్రము అలాగే బతికుందట. ఆ ఫ్యామిలీకి ఏం కాలేదట. ఇప్పటికే ఉంది. మీరు కావాలంటే గూగుల్‌లో భూపాల్ గ్యాస్ ఇన్సిడెంట్ అని మీరు కొడితే గిన దాంట్లో ఒక ఫ్యామిలీ మాత్రమే సర్వైవ్ అయింది. మీరు ఎలా సర్వైవ్ అయ్యారు అని అడిగారనమాట. అడిగితే వాళ్ళు చెప్పారు, "మేము రోజు హోమాగ్ని అన్నది మేము రోజు చేసేవాళ్ళమండి. దానివల్ల ఆక్సిజన్ అన్నది మాకు ఎప్పుడూ స్ప్రెడ్ అయ్యి ఉంటది. కార్బన్ డయాక్సైడ్ అన్నది ఉండదు. సో, దానివల్ల మేము సర్వైవ్ అయ్యాము." అంటే ఇక్కడ ఒక గ్యాసు అందరిని నాశనం చేసింది. అక్కడ వాళ్ళు క్రియేట్ చేసినటువంటి హోమం నుంచి వచ్చినటువంటి గ్యాసు ప్రొటెక్ట్ చేసింది. అంటే ఏదైతే మంచి జరుగుతూ ఉంటదో అక్కడ ఏది కూడాను ఫ్లడ్డే వచ్చినా సరే ఏమి కాదండి. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి టెంపుల్ దగ్గరికి ఒకసారి ఫుల్ వరద వచ్చి గేట్లు ఎత్తేస్తే సడెన్‌గా ఓవర్ నైట్‌లో నీళ్లొచ్చేసాయి. చుట్టుపక్కలున్నటువంటి బిల్డింగ్స్ అన్నీ నాశనమైపోయాం. పూర్తిగా పడిపోయాం. అసలు ఎంతవరకు నీళ్లొచ్చాయంటే, గోపురం పైనున్న శిఖరం కనిపిస్తా ఉందనమాట వీడియోలో.
అంత ఎత్తున నీళ్ళొచ్చేసాయి. చుట్టూ ఉన్న ప్రతి ప్రాకారాలు అన్నీ కొట్టుకుపోయాయి. మొత్తం మునిగిపోయాయి. అన్నీ పోయేసాయి. కానీ బృందావనం మాత్రం చెక్కు చెదరకుండగా అలాగే స్థిరంగా ఉండిపోయింది. అంటే చూడండి, మనం భయపడుతుంటాం. వానొచ్చేసింది, వరదొచ్చేసింది, ఎండ ఎక్కువయింది, చలి ఎక్కువయింది, ఏదో ఒక ప్రళయం వస్తది. మనల్ని మనము కొట్టుకుపోతాము ఆ ప్రళయంలో. మనము నిలవలేము అని చెప్పి మాట్లాడుతా ఉంటాము. కానీ ఎప్పుడైతే ఒక చోట ఒక పుణ్యకార్యము, ఒక మంచి కార్యం అన్నది జరుగుతుందో, దానివల్ల యూనివర్స్‌కి హాని జరగకుండగా మంచి జరుగుతుందో, అది ఎప్పటికీ సంరక్షణలోనే ఉంటుంది. ఇక్కడ పరశురాముడి గొడ్డలికి చెడ్డవారు మాత్రమే అండి పోయిండేది. సో, ఎవడైతే తప్పు చేశాడో వాడు మాత్రమే పరశురామునికి భయపడాలి. మంచి చేసిన వాళ్ళు కాదు. మా ఫాదర్ ఎప్పుడూ చెప్తా ఉంటారనమాట. దేవుళ్ళకి భయపడను అంటుంటారు. అందరూ దేవుడు పూజ చేయడానికి భయపడతారు. అయ్యో! ఈరోజు గుడికి పోలేదని చెప్పి భయపడి గుడికి పోతా ఉంటారు. భయపడ్డానికా గుడికెళ్తుండేది? మనలో ఉన్న భయాలను తొలగించుకోవడానికి కదా గుడికెళ్తా ఉండేది. మాకి ఊరికి దగ్గరలో ఉరుకుందీరన్న స్వామి అని చెప్పేసి ఒక క్షేత్రం ఉంది. ఒక శక్తి క్షేత్రం. చాలా పవర్‌ఫుల్. ఆ స్వామి అంటే ప్రతి ఒక్కరు భయపడతారు. ఆ స్వామికి ఓన్లీ ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే పూజ చేయాలి. వేరే వాళ్ళెవరు కూడాను ఆ టెంపుల్‌లోకి ఎంటర్ అవ్వడానికి లేదు. అక్కడ ప్రసాదం కూడా ఎవరు తీసుకోకూడదు. కానీ ఎవరైనా వెళ్తున్నారు అంటే తెలిసిన వాళ్ళు వాళ్ళకి డబ్బులిచ్చి హుండీలో స్వామి పేరు మీద మాకి వేసేయండి స్వామి అని చెప్పేసి ఇస్తారు. కానీ ప్రసాదాన్ని స్వీకరించరు. ఏ టెంపుల్ అయినా, ఏ దేవుడిదైనా కూడాను ప్రసాదం అన్ని చోట్ల పంచుతారు. కానీ ఈ స్వామి ప్రసాదం మాత్రం ఎవ్వరూ స్వీకరించరు. కానీ మా ఫాదర్‌కి ఆయన ఆర్టీసీలో పనిచేసేవారనమాట. డెప్యూటీ సూపరింటెండెంట్‌గా ఆయన రిటైర్డ్ అయ్యారు. ఆయన ఒకసారి అక్కడ ఉరుకుందిరిన క్షేత్రంలోనే వర్క్ చేయాల్సొచ్చింది. ఆయన దేవుని టెంపుల్‌కి వెళ్ళకుండగా, దర్శనం చేసుకోకుండగా ఫుడ్ అన్నదే తీసుకోరు. సో, ఆయనక్కడ వర్క్ చేసినన్ని రోజులు కనీసం అంటే 1 ½ మంత్ అక్కడ వర్క్ చేశారు. 1 ½ మంత్ కూడాను డైలీ ఆ టెంపుల్‌కి వెళ్లి వచ్చే ఆయన ఫుడ్ తీసుకునేవారు. 1 ½ మంత్ కంటిన్యూయస్‌గా వర్క్ చేశారు. అందరొచ్చి చెప్పారు. "అలా ఎలా? దేవుడెందుకండి మీకు శిక్షిస్తాడు? మీరు చేసుకున్నటువంటి తప్పులకి మాత్రమే మీరు కష్టాన్ని అనుభవిస్తారు కానీ, దేవుడు తను కావాలని వచ్చి ఎవ్వడికి ఏ కష్టము కలిగించడు. నాకు లైఫ్‌లో ఆయన బెటర్ ఎగ్జాంపుల్. దేవుడికి మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడంటేనే అభయహస్తము కలిగి ఉంటారు. మనలో ఉన్న భయాలను తొలగించి ముందడుగు వెయ్యి అని మనకి ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళే దేవుడు కానీ, మనకి హాని చెయ్యాలి, నువ్వు తప్పు చేశావా, నిన్ను పీడిస్తాను, నిన్ను శిక్షిస్తాను కానే కాదు. శని మహాత్మునికి తల వంచి నమస్కారం చేయాలంటే భయపడతారు. ఎందుకంటే తల వంచితే గిన ఆయన లోపలికి ఎంటర్ అయిపోయి మనల్ని అష్టకష్టాలు పెట్టేస్తారు. ఎందుకు పెడతారు? నీ కర్మ తెగిపోయే టైముకి ఆయన నీకి సహకారాన్ని అందించి, నీలో ఉన్న శక్తిని మేల్కొల్పుతారు. నువ్వు నిద్రపోయి ఉంటావు. చేయాల్సిన కార్యం చెయ్యవు. ఏలినాటి శని వచ్చింది అంటేనే ఎరుకలోకొచ్చేస్తాం. అయిపోయింది. నీ పనయిపోయింది అని జెప్పేసి. కానీ ఏలినాటి శని టైంలోనే రాజయోగం పట్టే అవకాశాలు కూడా చాలా మందికున్నాయి. మా హస్బెండ్ జాబ్ ప్రాబ్లమ్ అయినప్పుడు ఏలినాటి శనిలోనే ఆయనకి జాబొచ్చింది. ఎలా వచ్చింది అంటే డబుల్ సాలరీ. ఇంకా ఎక్కువ పెద్ద పొజిషన్‌కే వచ్చింది. అలా ఎలా వచ్చింది? నువ్వు మంచి కార్యాలు చేస్తూ ఉన్నావంటే, శని మహాత్ముడు మీకు వచ్చి సహాయాన్నందిస్తాడు. మేలుకో నువ్వు. నీకు ఇటువంటి సిట్యుయేషన్ ఉంది. నువ్వు దీన్ని ధైర్యంగా ఎదుర్కోగలవు. నేను ఉన్నాను. నువ్వు లేచి నిలబడు. నువ్వు సాధించగలవు. మనకన్నీ కలిసొస్తున్నంత వరకు ప్రశాంతంగా ఉంటాం. ఏ కార్యము చెయ్యం. ఎవరైనా కష్టాల్లో ఉంటే, అయ్యో! వాళ్ళకి సహాయం చేయాలనిపించింది. నా దగ్గర డబ్బు లేదండి. ఒకవేళ నీతో డబ్బుందనుకో, వాడి కర్మ. వాడికట్లా రాసిపెట్టుంది. వాడు అనుభవిస్తున్నాడు. నా డబ్బులు నేనెందుకియ్యాల? ఇలా ఉంటది మనస్తత్వాలు. లేనివాడు ఇవ్వాలని ట్రై చేస్తాడు. ఉన్నవాడు ఎందుకియ్యాలని ఆలోచిస్తాడు. సో, అది కాదు. నీకు ఉందా? లేదా? అన్నది కాదు. నువ్వు ఎప్పుడూ కూడాను ఒక కార్యాన్ని చేస్తూ ఉండాలి. ఎలా చేస్తూ ఉండాలి? యూనివర్సల్ వర్క్ చేస్తూ ఉండాలి.
ఇక్కడ వేదవ్యాసుని గురించి చెప్పుకున్నాం కదండీ! ఒక గురువు అంటే ఎలా ఉండాలంటే మనకి జస్ట్ నీవు సంపాదనకి కావాల్సినటువంటి ఒక దానికి పట్ల శిక్షణ ఇచ్చేస్తే ఆయన పని పూర్తి కాదట. ధర్మబద్ధంగా నువ్వు ఎలా సంపాదించాలి? ధర్మబద్ధంగా ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్నటువంటి అబలలకి, అలాగే అనాథ పిల్లలకి, అలాగే వృద్ధులకి వీళ్ళందరికీ సహాయం చేస్తూనే నువ్వు సంపాదన చేస్తూ ఉండాలి. నీ సంపాదనలో ఖచ్చితంగా వీళ్ళకి వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళకి గురువు శిక్షణ ఇస్తారట. ఈ శిక్షణ తీసుకున్న దాంట్లో ఈయన కనుక గురువు కనుక అటువంటి ధర్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని అందించకపోతే ఆయనకి బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంటదట గురువుకి. ఆయన సంపాదించిన జ్ఞానం మొత్తం పోయి ఒక రోగిలాగా జన్మ తీసుకుంటాడట. మళ్ళీ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ రోగి అవన్నిటిని క్లియర్ చేసుకోవాలట. అంటే రిపీటెడ్ అగైన్ ఒకదాన్నే మళ్ళీ రిపీటెడ్‌గా ఇంకో జన్మ తీసుకొని మళ్ళీ మొత్తం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి డిగ్రీ ఫినిష్ అయింది. నువ్వు మళ్ళీ ఎల్‌కేజీ నుంచి చదవాలి అంటే ఎలా ఉంటది? చదివిన కోర్సుని చిన్నప్పటి నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి అంటే అబ్బా! చిన్నగున్నప్పుడు ఎంత బాగుండిందో భలే ఆడుకునే వాళ్ళము. అవునా? సైన్స్ ఎగ్జామ్ రాయాలి, సోషల్ స్టడీస్ ఎగ్జామ్ రాయాలి, ట్యూషన్‌కెళ్ళాలంటే, ఆ! వద్దులే ఇప్పుడే బాగున్నామనంటాం. మనకి ఎప్పుడూ కూడాను అయిపోయిన దాని గురించి బాగుంది అని ఆలోచిస్తుంటాము. అయిపోయిన వాటిలోనే జీవిస్తూ ఉంటాము. ప్రెజెంట్ జీవించము. ఫ్యూచర్ గురించి చేస్తూ ఉంటాము. ఫ్యూచర్ బాగుండాలంటే నువ్వు ప్రెజెంట్ వర్క్ చేయాలి కదా! అది ఎలాంటి వర్క్ చేయాలి? యూనివర్సల్ వర్క్ చేయాలి. యూనివర్సల్ వర్క్ చేస్తా ఆ యూనివర్స్‌లో నువ్వు కూడా ఉన్నావు కదా! ఈ ప్రపంచానికి నువ్వు మేలు చేస్తున్నావు. ఈ ప్రపంచంలో ఉన్న కొంతమంది అనాథలకి నువ్వు ఫుడ్ పెడుతున్నావు అంటే గిన, ఆ ఫుడ్ నువ్వు కూడా తీసుకుంటావు కదా! సో, నీకు కూడా లభించినట్టే కదా! సో, నీకేదైనా లేదు అంటే గిన ఇస్తాను అని చెప్పే ఆలోచన చేయండి. అప్పుడు ఆటోమేటిక్‌గా మీకొస్తది. నాకు కావాలి, కావాలి, కావాలి అని కోరుకున్నారనుకోండి, వచ్చే అవకాశాలు మీకు ఆల్రెడీ రాసిపెట్టి ఉందనుకోండి, వస్తది. కానీ చాలా లేట్‌గా వస్తది. మీరు కోరుకున్నప్పుడు రాదు. కానీ దాన్ని యూనివర్సల్ వర్క్‌కి ముడిపెట్టండి. క్షణాల్లో జరిగిపోతుంది. ఇది నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తా ఉన్నాను. నేను పిరమిడ్ కట్టాను. ఎలా కట్టానంటే, నాకు ప్రేమ్‌నాథ్ సార్ చెప్పారు. "సుధా, నాకి బొమ్మనల్లిలో సెంటర్ కావాలి సుధా" అని జెప్పారు. ఆహ్, సరే అంకుల్ అన్నాను. సరే అని కూడా చెప్పానో లేదో గూడా నాకు తెలీదు. సో, మెడిటేషన్ కూర్చున్నాను. ఆహ్, అంకుల్ చెప్పారు కదా! సెంటర్ కావాలని చెప్పేసి, మరి పిరమిడ్ కట్టాలి కదా! పిరమిడ్ కట్టాలంటే మరి ఇల్లు కావాలి కదా! అని జెప్పాను. సో, నాకు ఇల్లు అందించండి, పిరమిడ్ కడదాము అని చెప్పాను. సో, నాకు ఇల్లొచ్చింది. ఇల్లొచ్చిన తర్వాత మళ్ళీ థాట్ కూర్చున్నాను. చూడండి ఇల్లయితే రెడీ అయిపోయింది. మరి పిరమిడ్ కట్టాలి గదా మీరు. మీరు పిరమిడ్ కట్టకపోతే ఎలా వస్తుంది? అంకుల్ కోరుకున్నాడు కదా! మీరు పిరమిడ్ కట్టేసేయండి మాస్టర్స్ అని జెప్పేసి మళ్ళీ థాట్ పెట్టాను. సో, పిరమిడ్ రెడీ అయిపోయింది. ప్రేమ్‌నాథ్ సార్ వచ్చారు. రిబ్బన్ కటింగ్ చేశారు. అయిపోయింది. నేను ఆల్రెడీ ఒక ఫ్లాట్ తీసుకున్నాను. మళ్ళీ ఇమ్మీడియేట్‌గా ఇంకొక ఇండిపెండెంట్ హౌస్ దాని మీద పిరమిడ్ గూడా కట్టాను. వచ్చి ప్రేమ్‌నాథ్ అంకులే అంటున్నారు, "సుధా ఎట్లా జరిగింది సుధా? ఇది ఎలా సాధ్యమయింది సుధా? బెంగుళూరుకొచ్చి ఓ ఫ్లాట్ కొన్నావు. మళ్ళీ ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ కొన్నావు. మళ్ళీ పిరమిడ్ కట్టావు. ఎలా జరిగింది?" "ఏంటి అంకుల్ నేను చెప్పేది అందరికి ధ్యానం చేస్తున్నాను. ఇవన్నీ జరిగిందని చెప్తున్నారు. మీరే వచ్చి నన్నడిగితే నేనేం చెప్పాలి? చెప్పేది నేను ధ్యానమే కదా! నేను ధ్యానం వల్లనే ఇవన్నీ జరిగినాయి. మీరు కోరుకున్నారు జరిగింది." అంతే. యూనివర్సల్ వర్క్‌కి ఎప్పుడైతే మనము ముడిపెడతామో మన యొక్క సంకల్పాన్ని, మన యొక్క థాట్‌ని అన్నీ జరుగుతాయి. ఇల్లు కావాలి నాకి. అంకుల్‌కి పిరమిడ్ కావాలి. సో, పిరమిడ్‌కి ఇల్లుని ముడిపెట్టాను. ఇంటికి మళ్ళీ పిరమిడ్ ముడిపెట్టాను. అంతే. మన థాట్ ప్రాసెస్ యూనివర్సల్ వర్క్‌తో కనెక్ట్ చేయగలగాలి. ఆ నైపుణ్యాన్ని, ఆ తెలివితేటల్ని మనం ఉపయోగించాలి. ఆ తెలివితేటలు ఉపయోగించాలంటే కూడా మనకు గావాల్సింది ధ్యానం. ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే డెసిషన్ మేకింగ్ అన్నది చాలా ప్రాపర్‌గా ఉంటది. న్యూ ఐడియాస్ అనేవొస్తాయి. వెరైటీ ఆఫ్ ఐడియాస్ ఒస్తాయి. సృజనాత్మకతని పెంచుతూనే ఉండాలి అని చెప్తారు పత్రి సార్. 64 కళల్లో ఏదో ఒక కళని రోజు ఖచ్చితంగా డాన్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు,
ఏదో ఒకటి ఖచ్చితంగా మీరు పాటించాలి. ఒకసారి అదృశ్యం తెలవడానికి వాళ్ళెప్పుడు చిరంజీవత్వం వచ్చిందన్న విషయం అందరికీ తెలుసు. ప్రేమ, సేవ, భక్తి, గ్రాటిట్యూడ్ వీటన్నిటికి బెటర్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే ఆంజనేయ స్వామి. ఆయన సూర్యుని ముఖాంతరం అంటే ఆన్‌లైన్ లో కాదండి. ఆఫ్‌లైన్ లో డైరెక్ట్ సూర్యుని దగ్గర నుంచి జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. అంటే చదువుకోవడం అంటాం కదా! విద్యా బోధన అన్నది డైరెక్ట్‌గా సూర్యుని నుంచి ఆయన తీసుకున్నారు. రాముడు, రావణాసుడు వీళ్ళందరికంటే ఎక్కువ జ్ఞానాన్ని ఆంజనేయ స్వామి పొందాడు. రావణాసుడి గురించి మీకు తెలిసుంటుంది. ఆయన వేద బ్రాహ్మణుడు. విశ్వ విజేత అంటే ఈ మొత్తం విశ్వాన్నే ఆయన జయించాడనమాట. ఎంత జ్ఞానం ఉంటే ఆయన విశ్వాన్నే జయించగలడు చెప్పండి? సో, అటువంటి ఒక జ్ఞాని రావణాసుడు కూడా. అంతకంటే ఎక్కువ జ్ఞానాన్ని ఆంజనేయ స్వామి సంపాదించుకున్నాడు. కానీ ఆంజనేయ స్వామిని ఎప్పుడైనా మీరు గుళ్ళో విగ్రహాలతో పాటు చూసుంటారు కదా! రాముడు నిలబడుకొని ఉంటే, ఆంజనేయ స్వామి కూర్చొని అలా చివరకి ఒక సైడ్‌కి అలా తల వంచుకోనుంటాడు. ఎవరైనా ఎడ్యుకేటెడ్ కింద కూర్చోవడం చూసారా మీరు? ఎవరైనా ఎడ్యుకేటెడ్ ఒకలాగా తగ్గి సైలెంట్‌గా ఉండడము ఎప్పుడైనా మీరు చూసారా? హుందాగా డ్రెసప్ చేసుకొని స్ట్రెయిట్‌గా నడుచుకుంటూ లైక్ నేను ఎంబీఏ చేశానండి. నాకు ఎంబీఏలో ట్రైనింగ్ ఇస్తారనమాట. గ్రూమింగ్ అని చెప్పేసి. అంటే మీరు ఎలా రెడీ కావాలి? మీరు ఎలా డ్రెసప్ అవ్వాలి? మీరు షేక్ హ్యాండ్ ఎలా ఇవ్వాలి? ఇచ్చే షేక్ హ్యాండ్‌లో కూడాను స్ట్రెంగ్త్ చూపించగలగాలి. మాట్లాడే పలుకు ఎలా ఉండాలి? ఇలా అన్ని ట్రైనింగ్ ఇస్తారనమాట. లైక్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అనేసి మన యాటిట్యూడ్ తోటే ఎదుటి వాళ్ళు ఫ్లర్ట్ అయిపోవాలనమాట. సో, చదువుకున్న వాళ్ళని చూడగానే తెలిసిపోతుంది. ఒక డిగ్నిఫైడ్‌గా ఉంటారు. ఒక డిగ్నిటీ అన్నది కనిపిస్తది. కానీ ఇక్కడ రాముడి ముందర అంత గొప్ప జ్ఞాని ఎలా సైలెంట్‌గా తల వంచుకొని కూర్చొనుంటారు. చదువుకున్నోళ్ళు ఎవరైనా సైలెంట్‌గా ఉండడం చూసారా? నేనే చదువుకున్నానని చెప్పేసి చూపించడమే ఎక్కువగా ఉంటది. నేనింత చదివా, నేను అలా చదివా, నేను ఇక్కడ చదివాను, నేను అది చేశాను, నేను గోల్డ్ మెడలిస్టు అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అవసరం ఉన్నా లేకున్నా వాళ్ళు చెప్పడం అన్నది ఆగదు. కానీ అక్కడ స్వామి ముందర ఎంత సైలెంట్‌గా, ఎంత వినమ్రతతో ఉంటారండి. నేను ఆయనకి సేవ చెయ్యడానికే ఈ జన్మ తీసుకున్నాను అనేటువంటి ఒక భావనని కలిగిస్తారాయన. ఆయనకి చెయ్యడం తెలిసి ఉన్నా కూడాను రాముడు చెబితేనే ఆ కార్యం చేస్తాడు. రాముడు పలికిన తర్వాతనే ఈయన పలుకుతాడట గాని, ఈయన ముందుగా పలకడం అన్నది ఉండదంట. స్కూల్లో మనకి బోర్డ్ మీద అన్ని చెప్పిన తర్వాత డౌట్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగి పదే పదే నీకుందా? నీకుందా? అని లెయ్యి క్వెషన్ వెయ్యండి అని అడుక్కుంటే గాని జనాలు లేసి క్వెషన్‌లు అడగరు. కానీ అక్కడ మాత్రము ఎంత సైలెంట్‌గుంటారంటే రాముడే మొదటి అడుగు వెయ్యాలట. రాముడి వెనకాలే ఉండాలట. చూశారా? ఎంత బలవంతుడు, ఎంత శక్తివంతుడు. కానీ ఆయన మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆయనకి తన శక్తి తెలీదు. ఇంకొకరు ఆయన్ని పొగిడిన తర్వాత ఆయనకి శక్తి తెలిసి సప్త సముద్రాలు దాటేశారు అని చెప్పి చెప్తా ఉంటారు. నిజంగానే ఆయనకి శక్తి తెలీదు. మనం కూడా అలాగే అండి. మన శక్తి ఏంటో మనకి తెలీదు. కానీ అక్కడ ఆంజనేయ స్వామి ఒక కార్యం చేయాల్సి వచ్చింది. ఎటువంటి కార్యము? ఒక యూనివర్సల్ వర్క్. ఆడ జరుగుతున్నటువంటి రామాయణము ఇద్దరు భార్యాభర్తల మధ్య జరుగుతున్నది కాదండి. అది ఒక యూనివర్సల్ వర్కు. ఆ యూనివర్సల్ వర్క్ అన్నప్పుడు నీలో ఉన్నటువంటి శక్తులన్నీ మేల్కొల్పబడతాయి. నీకు తెలియడం అన్నది జరుగుతది. ఇక్కడ కూడా అంతే అండి. మనం ఎప్పుడైతే ఒక యూనివర్సల్ వర్క్ చేయాలని అనుకుంటామో, అప్పుడు ధ్యానంలో మనకి అన్ని డీఎన్ఏ యాక్టివేషన్ అవ్వడం, మేల్కొల్పడము, 7 చక్రాలు యాక్టివేషన్ అవ్వడము, ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే, ఎప్పుడైతే నువ్వు ఒక యూనివర్సల్ వర్క్‌కి సిద్ధమవుతావో, అప్పుడు ఇవన్నీ నీకున్నాయన్న విషయాలు తెలుస్తాయి. అప్పటిదాకా నాకు ఏ శక్తి లేదు, శక్తి లేదు, శక్తి లేదు అని చెప్తూనే ఉంటాం. ధ్యానం చేస్తూనే శక్తి వచ్చింది అంటే ఇదే. ఎప్పుడైతే మీరు ఈ భూమి మీదకి వస్తారో మీకు తెలీదు. కానీ మీకు కావాల్సినటువంటి నైపుణ్యాలు అన్నీ కూడాను మీ లోపల పొందుపరుచుకొని ఇక్కడికి వస్తారు.
ఇక్కడికి వచ్చిన తర్వాత జ్ఞానం సంపాదించిన తర్వాత ధ్యానం చేసిన తర్వాత మీకు అర్థమవుతది ఏమని, నీలోనే సమస్తం దాగి ఉంది అని. నువ్వు ఏదైతే కార్యం చేయాలో దానికి సంబంధించినవంటి పనిముట్లు, టూల్స్, మెషినరీ అన్ని నీ లోపల పెట్టుకునే వచ్చావు. అవసరానికి మాత్రమే తీస్తావు. అంతే కదండి! బైక్ కొన్నాము, కారు కొన్నాము. ఊరికే బైకు, కారేసుకొని పోతామా? లేదు. అవసరం ఉంటేనే దాన్ని షెడ్డులో నుంచి బయటికి తీస్తాం. అలాగే మన లోపల అన్ని దాగి ఉన్నాయి. మన షెడ్డులో అన్నీ ఉన్నాయి. కానీ మనకి తెలీదు మన లోపల బైకుంది, మన లోపల కారుంది అన్న విషయాన్ని. ఎప్పుడైతే ఒక వర్క్ అన్నది వస్తదో అప్పుడు అవి బయటికొస్తాయి. అవప్పుడు మనకి తెలుస్తాయి. కానీ ధ్యానం చేయడం వల్ల మీ లోపల ఉన్నటువంటి శక్తులు మీకు అర్థమవుతాయి అంటే దానికి అర్థం ఇదే అండి. సో, మీలో అన్నీ ఉన్నాయి. మీకు కావాల్సినవన్నీ ఉన్నాయి. లేదండి నాకిన్ని ప్రాబ్లమ్స్ అండి. నాకీ దేవుడు సరిగ్గా చూడలేదండి. చిన్న చూపు చూసాడు. ఈ కారణం లేకుండానే నన్ను ఊరికే భూమి మీద పడేశాడు. ఎవ్వరు కారణం లేకుండా రారండి. ప్రతి ఒక్కరు కారణ జన్ములే. ఎప్పుడైతే ధ్యానం చేస్తారో మీరు ఎందుకొచ్చారు ఈ భూమి మీదకి అన్న విషయం తెలుస్తుంది. ఎప్పుడైతే పని చేయడం మొదలు పెడతారో అప్పుడు మీకి సేవ అన్నది మొదలవుతదో, అప్పుడు యూనివర్స్ మిమ్మల్ని చూస్ చేసుకుంటుంది. ఈ చూడు ఈ బిడ్డ ఎంత బాగా చేస్తుంది. ఈ చూడు ఈ పిల్లోడు ఎంత బాగా చేస్తున్నాడు. ఈ వర్క్‌కి నాకిక్కడ అవసరం అన్నది ఉంది అని చెప్పేసి మిమ్మల్ని చూస్ చేసుకొని మీకొక వర్క్ ఇచ్చేస్తారు. ఇప్పుడు ఎలా అయితే ప్రేమ్‌నాథ్ సార్ నన్ను సెలెక్ట్ చేసుకొని సుధా బొమ్మనల్లో సెంటర్ కావాలన్నారు. లైక్ గురువులకి తెలుసనమాట మనలో ఉన్నటువంటి శక్తి ఏంటి. మన యొక్క పర్పస్‌కి తగినట్టే వాళ్ళు మనకి దారి చూపిస్తారు. నాకే తెలీదు నేను ఇంత పిరమిడ్ కట్టగలనా అని చెప్పేసి. జరిగిపోయిందలా. ఎవరైతే పిరమిడ్ కన్‌స్ట్రక్షన్ చేయలేకపోతున్నారో, చేసినా అది వర్కౌట్ కాక ఆగిపోయి ఉన్నాయో, అలాంటివి చూసినప్పుడు తెలిసిందండి. నిజంగా మనము కారణ జన్ములే. మనము ఎన్నో గొప్ప కార్యాలు చేశాము, చేస్తూ ఉన్నాము. అందుకే యూనివర్స్ మనల్ని సెలెక్ట్ చేసుకుంది. అందుకే ప్రేమ్‌నాథ్ సార్ నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అందుకే పత్రి సార్ నన్ను సెలెక్ట్ చేసుకున్నారు ఈ పిరమిడ్ కట్టడానికి. ఎప్పుడైతే మనము మంచి కార్యాలు చేస్తూ పోతామో, యూనివర్సల్ వర్క్ చేస్తూ పోతామో, ఇంకా యూనివర్సల్ వర్క్స్ ఒస్తాయి. ఇంకా పెద్ద పెద్ద కార్యాలొస్తాయి. మనకి తెలీదు అమ్మో! మనకింత పవర్ ఉందా అని చెప్పేసి. దానికోసమే మనకి మాస్టర్స్ అండి. సశరీరంగా ఇక్కడికి వచ్చి వాళ్ళు మనతో కార్యాలు చేయిస్తున్నారు. ఫిజికల్‌గా ఒక మాస్టర్ మనకి దొరకడము అన్నది మన అదృష్టమండి. మనము చేసినటువంటి పుణ్య కార్యాలకి మాత్రమే వాళ్ళు మనకి కనెక్ట్ అవుతారు. సో, ఆ అవకాశం మనకి పత్రి సార్ కల్పించారండి. నిజంగా ఆయన కృష్ణుడే. కృష్ణ పరమాత్ముడే. ఆయన ఇక్కడికి వచ్చి మనల్ని ఇలా నడిపిస్తున్నారు. ఆయన ఫ్లూట్‌తో మనల్ని మెస్మరైజ్ చేస్తున్నారు. మనలో ఉన్న శక్తిని మనకి తెలియజేసేలాగా చేస్తా ఉన్నారు. మనం ఇప్పటికీ అదే బాటలోనే నడుస్తూ ఉన్నాము. సో, ఇక్కడ కోరుకున్నదేంటంటే పత్రి సారు చెబుతూ ఉంటే వింటూ ఉంటారు కానీ మార్పు రాదు. ధ్యానం చేసి లోపల నుంచి మనస్సులో నుంచి మార్పు వచ్చినప్పుడే వాళ్ళు కార్యాలు చేయగలరు కానీ పాటలు పాడినా, పదాలు పలికినా, ఏ రకంగా చెప్పినా కూడాను జనాలు వినరు. మనం ఆచరించాలి. అందుకే పత్రి సార్ ధ్యానం చేశారు, ధ్యాన ప్రచారం చేశారు. నీ లోపల నుంచి మార్పొచ్చినప్పుడే ఇంటావు. ఎవరైనా వచ్చి నిన్ను గులాబ్ జామున్ తినాలనుంది చెయ్యవా అనంటే, ఆ! సరే అని చెప్పి చేసి పెడతాం. టేస్ట్ బానే ఉంటది. కానీ నెక్స్ట్ అండి విభీషణుడు. విభీషణుడు గురించి తెలుసుకుందాము. సో, విభీషణుడు గురించి మనకందరికీ తెలుసు కదండీ! రావణాసురుడిని అన్నా నువ్వు చేస్తున్నది తప్పు. వేరొకరి భార్యని తీసుకురావడం అన్నది చాలా తప్పు. ఆడపిల్లలందరిని మనము తల్లితో సమానంగా చూడాలి కదా! సో, అటువంటి ఒక తల్లిని తీసుకురావడం చాలా తప్పు. అది తండ్రికి దూరంగా తీసుకురావడం అన్నది చానా తప్పు. ఇప్పటికైనా నువ్వు గౌరవంగా సీతాదేవిని తీసుకెళ్ళి రామునికి అప్పజెప్పు అని చెప్పేసి చాలా సార్లు చెప్తారండి. ఎంత చెప్పినా కూడాను ఆయన్ని తిట్టడము, కొట్టడము, అవమానించడము, రాజ్యసభలో నుంచి బయటికి తోసివేయడము ఇవన్నీ జరుగుతాయి. సో, ఎన్ని జరిగినా సరే అన్నిటిని కోల్పోవడానికి సిద్ధమయ్యి ఆయన డిసైడ్ అయిపోయారండి. సో, నేను ఖచ్చితంగా రాముడికి సహాయం చేసే తీరాలి. సీతాదేవి ఈ రాముడి చెంతకు చేరే తీరాలి అని చెప్పేసి విభీషణుడు రాముని వెతుక్కుంటూ వెళ్ళి రావణాసుడిని చంపడానికి కావాల్సినటువంటి మరణ రహస్యాన్ని కూడాను విభీషణుడు రాముడికి అందిస్తాడు.
అంటే ఎక్కడైతే అధర్మము అన్నది, అన్యాయము అన్నది జరుగుతుందో అక్కడ విభీషణుడు ఖచ్చితంగా ఉంటాడు. అంటే తన ఇంటిలో జరిగినా సరే దాన్ని నువ్వు వేలెత్తి చూపాల్సిందే. ఎవరైనా మోసపూరితంగా ఏదైనా చేస్తున్నారు, అది మీకు తెలిసింది. అది మీ ఇంటి వాళ్ళే అయినా సరే, మీరు వేలెత్తి చూపాల్సిందే, ఎదురు నిలబడాల్సిందే, అది జరగకుండగా ఆపాల్సిందే. సో, అటువంటి టైంలో వాళ్ళలోకి విభీషణుడు చేరుకుంటాడు. ధర్మాన్ని మళ్ళీ నిలబెడతాడు. సో, ఇటువంటి విభీషణుడికి ఎంత గొప్ప కార్యాన్ని చేశారు. సో, వీళ్ళంతా మనకి ఇన్‌స్పిరేషన్ అండి. ఒక మంచి కార్యం చేయాలంటే అవును. ఆటుపోట్లు ఉంటాయి. ఎఫర్ట్ అన్నది ఉంటది. ఎఫర్ట్ లేకుండగా ఏది ఉండదు. ఇట్స్ ఎ ఛాలెంజింగ్. నువ్వొక అనుభవాన్ని పొందడానికి ఇక్కడికి వచ్చావు. వీళ్ళందరూ కూడాను నీకు ఏమని చెప్తున్నారంటే, "నువ్వు మంచి కార్యాలు చెయ్యి. చిన్న చిన్న ఆటుపోట్లు వస్తాయి. వాటిని లెక్క చెయ్యకు. నువ్వు ముందుకెళ్ళు. నేచర్ నీకు సపోర్ట్ ఖచ్చితంగా చేస్తది." అని చెప్పేసి వీళ్ళందరూ చెప్తా ఉన్నారండి. సో, అందుకే విభీషణుడికి చిరంజీవత్వాన్ని రాముడు అందిస్తాడనమాట. ఆ రావణాసురుడిని వధించిన తర్వాత కూడా మొత్తం రావణలంకని చూసుకోవడానికి విభీషణుడినే రాజుగా కూడాను నియమిస్తారు. సో, అలాగే ఆయన్ని చిరంజీవత్వాన్ని కూడా ఇచ్చి, నువ్వు మళ్ళీ కలియుగంలో నేను కల్కి అవతారంలో పుట్టిన రోజు నువ్వు మళ్ళీ నాకు సహకారాన్ని అందించాలి అని చెప్పేసి ఆయనకి చిరంజీవత్వాన్ని అందించారు. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ కృపాచార్యుడండి. కృపాచార్యుని గురించి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చండి. ఆయన ఆహ్, దుర్యోధనుని భార్య కృపాచార్యుని చెల్లెలనమాట. సారీ. ద్రోణాచార్యుని కృపి అని చెప్పేసి కృపాచార్యుడు వాళ్ళు ఇద్దరు ట్విన్స్ అండి. కృపి అని చెప్పేసి. సో, ఆ కృపి ద్రోణాచార్యుని భార్య అనమాట. సో, అంటే ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు ఇద్దరు బావ-బావమరిది అంటాం కదా! అలా అనమాట. ఈ కృపాచార్యుడు రాజగురువండి. మహాభారతంలో ఈ కౌరవులకి ఆయన రాజగురువు. అంటే ఒక రాజు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటువంటి విషయాలు, అలాగే యుద్ధ విద్యలు అంటారు కదా! అవన్నిట్లోనూ ఆరితేరిన వాడనమాట ఆయన. నీతికి, నిజాయితీకి మారు పేరు ఎవరు అంటే కృపాచార్యుడు అని చెప్తారనమాట. కృపాచార్యుడు, విదురుడు వీళ్ళందరూ కూడాను కౌరవ సభలో ఉన్నవాళ్ళే. వీళ్ళందరూ కూడాను మంచి మంచి కార్యాలు, మంచి మంచి వాక్యాలు అన్నది చెప్తూనే ఉన్నారండి. కౌరవులకి అన్ని రకాలైనటువంటి జ్ఞానాన్ని ఈ ప్రతి క్షణము, ప్రతి నిమిషము అందిస్తూనే ఉన్నారు. కానీ చూసారు కదండీ! మనకి కూడాను చిన్నప్పటి నుంచి మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా మంచిని, మంచి జ్ఞానాన్ని మనకు అందిస్తూనే ఉన్నారు. కానీ మనము రిసీవ్ చేసుకునే స్థితిలో లేము. ఇక్కడ కూడా అంతే అండి. కౌరవులు మంచిని అందిస్తూనే ఉన్నారు. విదురుడు చెప్తున్నాను, కృపాచార్యుడు చెప్తున్నారు, భీష్ముడు చెప్తున్నారు, కృష్ణుడు చెప్తున్నాడు, పాండవులు అందరూ మంచి జ్ఞానాన్ని మంచి వాళ్ళు చుట్టంతా ఉన్నారు. మంచిని అందిస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళ పట్టుదలకి ఏది నిలబడలేకపోయింది. సో, చివరికి మంచే గెలిచింది. వీళ్ళు తప్పుడు దారిని తప్పు యొక్క ఆలోచన అంటే ఒక ఇంటెన్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని రాంగ్ ఇంటెన్షన్‌ని స్ట్రాంగ్‌గా పట్టుకొని వాళ్ళ ఎఫర్ట్ అంతా కూడాను రాంగ్ వేలో పెట్టారు. ఇక్కడ కృపాచార్యుడు యుద్ధ విద్యలన్నిట్లోనూ ప్రావీణ్యుడనమాట. అలాగే జ్ఞానాన్ని అందించడంలో కూడాను అంటే ఒక మనిషి మనకి హాని చేస్తున్నాడు అని ఉంటే వాళ్ళకి హాని తలపెట్టకుండగా మనం గెలవాలి. అంటే వాళ్ళు మనల్ని మోసం చేస్తూ ఉండొచ్చు. మోసపోకుండగా మనం ఎలా జీవించాలి? ఒకరికి హాని చేయకుండగా మనం ఎలా జీవించాలి? ధర్మబద్ధంగా ఎలా జీవించాలి? ఎదుటి మనిషి వస్తా ఉన్నాడు. కత్తెత్తుకొని వస్తా ఉన్నాడు. అయ్యో! నేను మంచివాడిని కదా! నేను కత్తి పట్టుకోకూడదు కదా! కాదు. నిన్ని నువ్వు కాపాడుకోవడం కూడా నీకు తెలిసి ఉండాలి. అటువంటి యుద్ధ విద్యలని కృపాచార్యుడు అందించాలి ఈ మానవాళికి అని చెప్పేసి ఆయనకి చిరంజీవత్వాన్ని అందించారు. నాకిప్పుడు ఐడియా రావట్లేదు కానీ పురాణాల్లో ఇంకొకరు కూడా ఉన్నారండి. సనక సనందనులా లేక ఇంకెవరో తెలీదు. ఆహ్, ఆ పిల్లలు కూడాను
ఎప్పుడూ ఏమంటారు నియమనిష్టతోటే ఉంటారు. ఎప్పుడు ధ్యాన స్థితిలోనే ఉంటారు. కానీ వాళ్ళు వేసుకున్నటువంటి జోల అంటారు కదా! అంటే బ్యాగ్ ఉంటది కదా! ఆ బ్యాగ్‌లో మాత్రం కత్తులు, కటార్లు ఉంటాయి. సో, చూసిన జనాలు అడుగుతారు. మీరు ఎప్పుడు ఇంత ప్రశాంతంగా ఉంటారు. ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉంటారు. ఎప్పుడు అన్ని రకాలైనటువంటి కార్యాలంటే పొద్దున్నే లేసిన వెంటనే ఏమంటారు సంధ్యావందనం చేయడం ఇవన్నీ అన్నీ కరెక్ట్‌గా ప్రతీది చేస్తుంటారు. చాలా ప్రశాంతంగా ఉంటారనమాట. చాలా లైట్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. ఎప్పుడు దారి పొడవునా వెళ్ళడము, జ్ఞానబోధ చేయడము, వెళ్తూ ఉండడం ఇలా చేస్తూనే ఉంటారనమాట. కానీ వాళ్ళ దగ్గర కత్తులు, కటార్లు ఉంటాయి. ఒకరు అడుగుతారనమాట. "స్వామి మీరు ఇంత అంటే చాలా వేదాలన్నీ చదివారు, జ్ఞానమంతా తెలుసు. మీరు చాలా నియమనిష్టతో, చాలా ప్రశాంతంగా, శాంత స్వభావులై ఉన్నారు కదా! మరి మీకెందుకండి కత్తులు?" అని చెప్పి. నేను శాంత స్వరూపుడిని అయ్యుండొచ్చు. కానీ ఎదుటి వచ్చే వ్యక్తి కత్తి తీసుకొని నన్ను పొడుస్తున్నప్పుడు నా శరీరానికి ఖచ్చితంగా దెబ్బ తగులుతుంది కదా! శరీరానికి పెయిన్ ఉంటుంది కదా! శాంతంగా ఉన్నంత మాత్రాన పెయిన్ రాకుండా ఉంటదా? అంతే కదండీ! సో, నీకు బతకడం తెలియాలి అంటే, నేను మంచివాడిని అని చెప్పేసి, ఊరికే అలా కూర్చుండిపోవడం కాదు. కార్యాలు చెయ్యాలి. నిన్ను నువ్వు కాపాడుకోవడం తెలియాలి. నీ చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడడం కూడా తెలియాలి. కానీ, అక్కడ సమయ సందర్భాన్ని బట్టి నువ్వు వ్యవహరించాలి తప్ప, నేను మంచోడినండి, నాకు సంపదంటే మోహం లేదు, నేను సంపాదించను. అంటే ఏంటి? మనము ఇంకా వెళ్లి బెగ్గింగ్ అనేది స్టార్ట్ జేయాలా? నేను మంచివాడినండి. నాకు డబ్బు మీద ఆశ లేదు. తిండి పెట్టండి అని చెప్పేసి అడుక్కుంటామా? కాదు. చేయడం మంచితనం కానీ, నీకు హాని కలిగినా సరే, నేను మంచివాడిని. ఎవరికి చూపించుకోవాలనుకుంటున్నారండి మీ మంచితనము? నువ్వు చేయాల్సిన కార్యాన్ని, నీ బాధ్యతలను నువ్వన్నీ నిర్వర్తించాల్సిందే. కానీ, ఎటువంటి వ్యామోహం లేకుండగా పని చెయ్యాలి అంతే. నిమిత్త మాత్రంగా చేయాలి. మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్పేదదే. నువ్వు ఏ కార్యమన్నా చెయ్యి. నిమిత్త మాత్రంగా చెయ్యి. అంతే. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. ఇది ఎలా జరుగుతుంది? మీరు చెప్పడమేం చెప్పేస్తారు. ఇవన్నీ మనకి వచ్చేస్తాయా? అవేమైనా పుట్టుకతో వచ్చినాయా అంటే అవునండి. మనకి అన్ని లక్షణాలు ఉన్నాయి. మనకి జ్ఞానం తెలియక మనం అలా ప్రవర్తిస్తా ఉన్నాము. ఇవన్నీ చెయ్యాలి అంటే సరి అయినటువంటి స్థితి ఉండాలి. ఆ స్థితి రావాలి అంటే స్థితప్రజ్ఞుడవై ఉండాలి. ఆ స్థితప్రజ్ఞ అటువంటి ఒక శక్తి ఎలా లభిస్తది? అటువంటి స్థితి ఎలా లభిస్తుంది అంటే ధ్యానము. ఒకే ఒక్క ఆయుధము అదే. ఒకే ఒక్క మెకానిజము అదే. ఒకే ఒక్క టూలు అదే మనకి. కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్టుగా అని అంటా ఉంటారు జనాలు. అంటే అది పట్టుకొని ఎట్లైనా సరే సంసారాన్ని ఈదేసేయాలి అని జెప్పేస్తా ఉంటారు. మనకి అన్ని కష్టాలు పడనక్కర్లేదండి. ఒక్క ధ్యానం చాలు. మనకి కృష్ణుడు చెప్పాడు. ఆహ్, రోజులో ఒక్క గంట నీ కోసం నువ్వు బతుకు. రోజు రకరకాల బాధ్యతలు. ఒక కొడుకుగా నీ బాధ్యత, ఒక తండ్రిగా నీ బాధ్యత, ఒక భర్తగా నీ బాధ్యత, ఒక ఎంప్లాయీగా నీ బాధ్యత, ఒక బిజినెస్ పర్సన్‌గా నీకొక బాధ్యత, ఒక సొసైటీలో ఉంటున్నాము అంటే ఒక పర్సన్‌గా, ఒక సిటిజన్‌గా నీకొక బాధ్యత. అలా ప్రతి ఒక్క బాధ్యతలు ఉంటాయి. ఈ పంచభూతాల పట్ల నీకొక బాధ్యత అన్నది ఉంటది. యూనివర్స్ పట్ల ఒక బాధ్యత ఉంటది. అలా ఎన్నో రకాల బాధ్యతలు నువ్వు నిర్వర్తిస్తూనే ఉంటావు. కానీ ఆ 24 గంటల్లో ఒక గంట నీ కోసం నువ్వు పెట్టుకోవాలి అనంటారు. అది ఏంటి? నీ కోసం నువ్వు జీవించాలి. ఈ ప్రపంచం మొత్తంతో డిటాచ్ అయిపోయి, నీతో నువ్వు అటాచ్ అయ్యి, నువ్వు 1 అవరు 24 అవర్స్‌లో 1 అవర్ నీ కోసం నువ్వు కేటాయించాలి. అంటే ఏమిటి? ధ్యానం చేయాలి. ఒక్క గంట నువ్వు ధ్యానం చేస్తే నువ్వేంటో నీకు తెలుసు. నువ్వు చేయాల్సినటువంటి కార్యాలేంటో నీకు తెలుస్తుంది. దాని పట్ల నీ అటాచ్‌మెంటు, డిటాచ్‌మెంట్ వీటన్నిటి పట్ల నీకు ఒక అవగాహన అన్నది వస్తది. ప్రాక్టీస్. సాధన. సాధన చేస్తానే ఉండాలి. అదే మనకి పత్రి సార్ చెప్పిండేది. 1 అవర్ మెడిటేషన్ కంపల్సరీ చేసే తీరాలి. కంటిన్యూయస్‌గా కూర్చోవాలి. అనంతమైనటువంటి ఆ విశ్వశక్తి నీ లోపలికి చేరుకోవాలి. నీలో ఎక్కడ లోపమన్నది ఉండకూడదు. ఆ లోపాలని సరిచేసేటువంటి శక్తిని నువ్వు రిసీవ్ చేసుకోవాలి. అప్పుడే కదా నువ్వు కార్యాన్ని చేయగలవు. పెట్రోల్ ఫిల్ చేయవు, బైక్ నడవాలి అంటే నడుస్తదా? నడవదు.
వారానికి ఒకసారి నువ్వు పెట్రోల్ వేయించాలి. నువ్వు ఇంకా ఎక్కువగా తిరుగుతున్నావు అంటే రోజుకి ఒక్కసారి పెట్రోల్ వేయించే తీరాలి కదా! నీకు పెట్రోల్ ఎంత ఉంది అన్నది నీకు కొలమానం అన్నది కనిపిస్తుంది. కానీ నీ లోపల శక్తి ఎంత ఉంది అన్న దానికి మన దగ్గర స్కానింగ్ మెషిన్స్ అటువంటివేమీ లేవు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ధ్యానం చెయ్యాలి. ధ్యాన ప్రచారం చెయ్యాలి. సజ్జన సాంగత్యం చెయ్యాలి. బుక్స్ చదవాలి. గంట నీ కోసం నువ్వు స్పెండ్ చేసే తీరాలి. ఈ ప్రపంచం మొత్తాన్ని వదిలేసి. అందుకే ఆలోచన రహిత స్థితి అన్నది మనం ఎందుకు చెప్తున్నాము అంటే, ఏ ఆలోచనలు రాకూడదు మనం కూర్చున్నప్పుడు. మన మీద మనకి ధ్యాస ఉండాలి. అటువంటి ప్రాక్టీస్ చేస్తూ పోతే నీకు ఈ ప్రపంచం పట్ల సరి అయినటువంటి అవగాహన, నీ యొక్క పర్పస్ పట్ల సరి అయినటువంటి అవగాహన వస్తుంది. అప్పుడు నువ్వే చిరంజీవి. ఎందుకంటే నువ్వు మంచి కార్యాలు చేయడానికి ఆటోమేటిక్‌గా నీకు ఎనర్జీ అక్కడ లభించేస్తోంది. నీకు జ్ఞానం అనేదొచ్చింది. అవేర్‌నెస్ అన్నదొచ్చింది. విచక్షణ ఎవరికైతే వస్తుందో వాళ్ళే చిరంజీవులు. వాళ్ళే ఈ భూమి మీద కార్యం చెయ్యడానికి అర్హులు. అర్హత లేనిదే ఎవ్వరిని భూమి మాత మిమ్మల్ని యాక్సెప్ట్ చెయ్యదు. ఈ భూమి మీద అడుగు పెట్టాలి అంటే నీకొక అర్హత ఉండాలి. ఒక కంపెనీలో నీకు ఎలా అయితే ఒక క్వాలిఫికేషన్ ఉంటేనే నీకు ఎంట్రీ అన్నది లభిస్తదో, అలాగే ఈ భూమి మీద కూడా అలాగే. ఒకవేళ నువ్వు ఎంట్రీ ఇచ్చిన తర్వాత నువ్వు సరియైన కార్యాన్ని చేయలేకపోయినావు అంటే యు ఆర్ ఫైర్డ్ అని చెప్పేసి మనకి కంపెనీలో నుంచి బయటికి పంపిస్తారు. అలాగే ఇక్కడ కూడా నిన్ను కాల్చేస్తారు. యు ఆర్ ఫైర్డ్. వేరే లోకాలకెళ్ళిపో. నీకు నచ్చిన లోకాలకెళ్ళిపో. ఈ భూమి మీద మాత్రం నువ్వు సరిగ్గా లేవు. సరియైన ఇచ్చిన పని చేయట్లేదు. నువ్వు ఒప్పుకున్న పని చేయట్లేదు. నీకు అర్హత లేదు అని చెప్పేసి భూమాత మిమ్మల్ని పంపించేస్తుంది. సో, భూమాత పంపించే లోపు మనం చేయాల్సినటువంటి కార్యాన్ని చక్కదిద్దేద్దామండి. అంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నారు కదా! నీ లోపల జ్యోతి ఉన్నప్పుడే నువ్వు నీ యొక్క కార్యాన్ని చక్కదిద్దుకోవాలి. అప్పుడు నీకింకా ఆయుష్షు పెరుగుతది. అదే చిరంజీవత్వం. నువ్వు సరిగ్గా ఏమి పని చేయట్లేదు. వీడు బతికి వేస్టప్పా సరే అని చెప్పి పంపించేస్తారు. సో, నీ ఆయుష్షు పెరగాలి. నువ్వు చిరంజీవత్వాన్ని పొందాలి అనంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే నువ్వు మరణం లేకుండగా ఇమ్మోర్టల్ అయిపోతావు. సో, బాగా బంగళాలన్నీ కొనొచ్చు. 7 వారాల నగలు రోజు యేసుకొని తిరగొచ్చు. నెక్స్ట్ నా మనవడు అందరిని చూసి వాళ్ళతో ఎంజాయ్ చేయొచ్చు. ఇందుకోసం కాదండి. నువ్వు యూనివర్సల్ వర్క్ ఏదైతే మంచిగా చేస్తూ ఉంటావో, నీకు చిరంజీవత్వం లభిస్తుంది. నీ ఆయుష్షు పెరుగుతూ పోతుంది. నీ ఆయుష్షు క్షీణించదు. ఆయుష్షు పెరుగుతుంది. దానికోసం యూనివర్సల్ వర్క్ చెయ్యాలి. అది చెప్పడానికే ఇక్కడ. వీళ్ళలో ఎంతో మందిలో మనము చూసినది శాపగ్రస్తులు అనుకుంటున్నాము. కాదండి. వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకుంటూనే చిరంజీవత్వాన్ని వాళ్ళకి వచ్చేటువంటి వరాన్ని కూడా పొందారు. శాపము, వరము 2. శిక్ష, శిక్షణ 2 జరుగుతా ఉన్నాయి. సో, వాళ్ళంత కార్యాలని అంత కమిట్మెంట్‌తో అంత చేస్తున్నప్పుడు మనము కూడా ధ్యానాన్ని అనేకగా చేయాలండి. అదే ఇక్కడ మనకి సప్త చిరంజీవులు చెప్తున్నారు. సో, ఇక్కడ కల్కి భగవానుడు కలియుగంలో ఆల్రెడీ అయ్యి సో, వీళ్ళందరిని తీసుకొని పెట్టుకున్నారు మన కల్కి. సో, వాళ్ళ ద్వారా కార్యాలు చేయిస్తూ ఎప్పుడైతే మనకి వీళ్ళ అవగాహన వస్తదో మనకి పట్ల సరి అయిన అవగాహన వస్తది. ఈ ప్రపంచం ఎంత అందంగా ఉందో అన్నది మనకి తెలుస్తుంది. మనం ఎంత అదృష్టవంతులమో అని మనకి తెలుస్తుంది. అబ్బా! బతికితే ఇలా బతకాలబ్బా! ఇటువంటి భూమి మీద బతకాలబ్బా! ఈ భూమి ఎంత బాగుందో, ఎంత ప్రశాంతంగా ఉందో అని మనకనిపిస్తుంది. ఎప్పుడైతే మనది గందరగోళంగా ఉంటదో ప్రతీది కూడాను అలాగే డిస్టర్బ్‌డ్‌గానే కనిపిస్తది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కొచ్చి ఇంత గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ సుధా మేడం గారికి, శోభా మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.